ఏంది సుధాకర్ కల్వకుంట్ల కవితనైతే సుధాకర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే శత్రువులో, ఎవరైతే మిత్రులో, ఎవరైతే రాజకీయంగా ఎవరికైతే విరోధులో వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు అధికారంలోకి రావటం, ఎవరైతే మిత్రుల్లో, ఎవరైతే అన్నదమ్ముల వలె కలిసి ఉందాం అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు అధికారాన్ని కోల్పోవటం దాదాపుగా 6 నెలల వ్యవధిలో ఊహించినటువంటి షాక్ తగిలింది కదా. ఆ తగిలిన తరువాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి అవసరం, బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు అవసరం. బట్ ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఎంపీలు, ఇక్కడ కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఎంపీలు, వీళ్ళందరూ కూడా పెద్ద టైం ఏం లేదు. ఎప్పుడైతే ప్రభుత్వాలు మారినాయో వెంటనే వీళ్ళు అక్కడ బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్ళిపోయారు. ఎక్కువ పని లేదు. వాళ్ళ మీద ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి అభియోగాల మీద ఒక్క కంప్లైంట్ ఒక్కటి లాడ్జ్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా తెల్లారేటప్పటికి అక్కడ పోయి కూర్చొని ఉంటారు. ఇది కేసీఆర్ గారు పంపిస్తే వెళ్ళేటువంటి పరిస్థితి, నలుగురు రాజ్యసభ సభ్యులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే విలీనం ఎంపీలని మీ దాంట్లో కలుపుతామంటే రాజ్యసభ సభ్యులు కానీ వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళ రూటు వాళ్ళు చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే వాళ్ళకి అంతకుముందు కూడా అంత గౌరవప్రదమైనటువంటి ఆ స్థానాలేమీ అక్కడ దక్కలేదు, వాళ్ళకి ఆ మర్యాద ఏమీ గతంలో అక్కడ దక్కలేదు. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పార్టీ నాయకత్వం కోసం, పార్టీ ఆలోచన ఆదేశానికి అనుగుణంగా కవిత గారిని బయటికి తీసుకురావటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని విచారణ జరగకుండా ఆపుకోవటం కోసము ఈ రాజ్యసభ సభ్యుల్ని ఇస్తే బీజేపీలో అంతటితోటి అయ్యేది ఏమీ లేదు, అంతటితోటి బీజేపీకి వచ్చేది ఏమీ లేదు. బీజేపీలోకి వీళ్ళు రమ్మన్నా, వీళ్ళు వద్దన్నా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళటానికి, వాళ్ళంతటా వాళ్ళుగా అక్కడ వెళ్ళి మద్దతు తెలపడానికి కావాల్సినటువంటి అన్నీ జరిగి ఉన్నాయి. అక్కడ ఇప్పుడు ఆయన అరవిందోన ఇచ్చింది పార్థసారథి రెడ్డికే కదా ఇచ్చింది రాజ్యసభలో అండి, రాజ్యసభ బీఆర్ఎస్లో. ఏ సుధాకర్ బీఆర్ఎస్ ఎంపీ 100 కోట్లు దొరికిన ఎంపీ ఆయనే కదా, 100 కోట్లు దొరికిన ఎంపీ పార్థసారథి రెడ్డి ఆయనే కదా, ఆయనేనా? రేపు ఉదయాన్నే మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారికి ఒక లేఖ, ఏమండి ఇక్కడ 100 కోట్లు దొరికినాయి, ఆయన మీరు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు, ఆయనకు సంబంధించినటువంటి ఆ 100 కోట్లు దొరికినటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ ఎక్కడికి వెళ్ళింది, డబ్బులు ఎక్కడైతే నోట్లు రద్దు చేసిన తర్వాత బీరువాల్లో ఇంత డబ్బు ఎలా దొరికింది, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఒక లేఖ రాస్తే ఆ లేఖ వారం రోజులు మళ్ళీ తిరిగి వస్తుంది. ఎక్కడికి, ఎవరికి వస్తుంది నోటీసు? ఆ రాజ్యసభ సభ్యులకు వస్తుంది. ఆ లేఖ ఎత్తుకొని నేను ఎక్కడికి వెళ్తారు? వెంటనే ఢిల్లీ వెళ్తారు. వెంటనే ఢిల్లీ, సార్ నేను మీ మనిషినే సార్ అంటారు. అంతేనా? అంతే. ఏముండిద్ది? ఎన్ని ఎవరు చూడనయ్యి, ఎవరు తెలవనయ్యి. కాకపోతే వాళ్ళకి అంటే అసలు నిజంగా కవిత గారి బెయిల్ కోసం బీఆర్ఎస్ పార్టీని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి, లేదా పూర్తిగా దాన్ని అమ్మేసే పరిస్థితి బీఆర్ఎస్ చేస్తుందా లేదా అంటే నాకు తెలిసి అయితే నేనైతే అలా అనుకోవట్లేదు. అది జరగదు. ఎందుకు జరగదు అనంటే ఆల్రెడీ 5 నెలలు 6 నెలలు తన జైల్లో ఉంది. ఇంకో 3 నెలలకైనా బెయిల్ రావాల్సిందే. అప్రూవర్గా మారినా మారకపోయినా ఇంకో 2 నెలలకు, ఇంకో నెల ఎక్కువ టైం పడుతుందేమో, బెయిల్ వస్తుంది. ఇక్కడ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు అని అంటే ఇక కేసీఆర్ గారిది కానీ, కేటీఆర్ గారిది కానీ, హరీష్ రావు గారికి వాళ్ళకి ఇక ప్రతిష్ట అనేటువంటిది ఉండదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 9 సంవత్సరాల పైన. ఇక భవిష్యత్తులో ముఖ్యమంత్రులు కావాలనుకున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు గారికి ఇక భవిష్యత్తులో రాజకీయం అనేటువంటిది లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది అని అంటే కవిత గారు నిజంగా పోరాటం చేసి, కవిత గారు నిజంగా ఏదైనా యుద్ధం చేసి సమాజం కోసమో, రాష్ట్రం కోసమో, లేదా ఇంకేదైనా అంశాల కోసం పోరాడి వెళ్ళిన జైలుకి వేరుగా ఉండేది. కానీ తాను వెళ్ళినటువంటి కేసు లిక్కర్ కేసు. సమాజం ఆ విషయంలో
ఆ వ్యవస్థ మొత్తాన్ని, ఆ పార్టీని, ఆ నాయకత్వాన్ని కూడా తప్పుపడుతుంది. సరే ఆమె తప్పు చేసిందా లేదా అనేది వేరే విషయం. ఇన్ని రోజులు జైల్లో ఉండటం ఒక మహిళ పాపం అని అనిపిస్తుంది మనకు కూడా. ఆయనకి అనారోగ్యంగా ఉంది, బెయిల్ వస్తే బాగుండు అనిపిస్తుంది మనకు కూడా. కానీ సమాజం అలా యాక్సెప్ట్ చేయదు, సమాజం అలా చూడదు. ఒక లిక్కర్ కేసులో జైల్లోకి వెళ్ళినటువంటి మహిళ కోసం పార్టీ బీఆర్ఎస్ ఎంటైర్ పార్టీని మేము విలీనం చేస్తాము బీజేపీలో అని అంటే అసలు ఆ పార్టీ కేడర్ ఎలా చూస్తుంది, ఆ పార్టీ నాయకత్వం ఎలా చూస్తుంది, ఆ పార్టీ భవిష్యత్తు లీడర్షిప్ అనుకునేటువంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు, చాలా అంశాలు ఇక్కడ ఆధారపడి ఉన్నాయి. అందుకని నాకు ఆ డౌట్ ఉంది. మరి కొంతమంది ఊహించినట్టుగా జరగచ్చేమో, కానీ ఇక్కడ ఏ సుధాకర్ అది జరిగే పరిస్థితి అని అంటావా? నీ అభిప్రాయం చెప్పు. అయితే అసలు లేదు సార్. మాకుంటే ఏంటంటే కలిసి పనిచేయడం, కలిసి పనిచేద్దాం. నేనేమంటానంటే మీకు పరస్పర అవసరాలు, బీజేపీతో జత కలిసి పనిచేయటం అనేటువంటిది వేరు. పొత్తు పెట్టుకోవటం అనేటువంటి అంశంలో ఎక్కడ బీజేపీకి పెద్ద సస్పెషన్లు ఉండవు, ఇబ్బందులు ఉండవు. కానీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని పెట్టి నరేంద్ర మోదీ గారిని బంగాళాఖాతం అవసరం ఇసిరేయాలని చెప్పని, అసలు ఆయన ఏం చదువుకున్నాడు, ఆయనకు అసలు దేశం గురించి ఏం తెలుసు, ఆయనకు అసలు ఏమన్నా 4 సూట్లు వేసుకోవటం, 4 గన్మ్యాన్లు పెట్టుకొని తిరగటమా అని చెప్పని అవహేళనగా మాట్లాడినటువంటిది ఏదైతే ఉందో అది వాళ్ళకు కోపం ఉంది. అంతకు తప్ప ఆయనకి వాళ్ళకి పెద్ద విరోధం కానీ, పెద్ద శత్రుత్వం కానీ, పెద్ద వివాదం కానీ లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని వాళ్ళు ఆటోమేటిక్గా కలుపుకుంటారు, అది పెద్ద ఇది కాదు. కానీ కేసీఆర్ గారికి వచ్చినటువంటి రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ఊహించనటువంటి ఒక అహంభావం అంటామా, లేకపోతే ఆయన యొక్క ఆలోచన విధానాలలో వచ్చినటువంటి మార్పు అంటామా, లేక ఆయన వైఖరిలో ఆయన నియంతృత్వ పోకడలతో వచ్చినటువంటి విధానం అంటామా తెలియదు. కానీ ఆయన మాట్లాడినటువంటి ఒక భాష వాళ్ళని గాయపరిచింది. మరి ఇప్పుడు ఆ గాయపరిచినటువంటి భాష నుంచి వాళ్ళకు అవసరమైతే తప్ప వీళ్ళని దగ్గరికి తీసుకోరు, వాళ్ళకు అవసరమైతే తప్ప వీళ్ళకి అపాయింట్మెంట్ రాయరు. సేమ్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా చూద్దాం. 2014లో ఆయన బయటకు వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారి విషయంలో విమర్శలు చేయటం, నరేంద్ర మోదీ గారి విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, అసందర్భంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తర్వాత కాలంలో 2019 నుంచి 2024 అంటే 2016-17 జరిగింది. 19 నుంచి 24 మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, ఆయన అరెస్టులు, జైళ్ళు ఎన్ని చూశారు. అవన్నీ అయిన తర్వాత ఎలక్షన్ల ముందు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ట్రావెల్ చేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అవునన్నా కాదన్నా వాళ్ళు గెలుస్తారు. కాబట్టి కేంద్రంలో వచ్చేటువంటి పరిస్థితులు కొంత టైట్ పొజిషన్ అయింది. కాబట్టి అవసరాల దృష్ట్యా, రాజకీయ అవసరాల దృష్ట్యా ఇక్కడ ఆ కాంబినేషన్ జత కలిసింది తప్ప మరొకటి కాదు కదా. అంటే వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళు దాన్ని అన్నీ పరిశీలిస్తారు. మరి మోదీ గారు తర్వాత కూడా కేటీఆర్ గారు కూడా అన్నారు, తర్వాత మోడీయా కేడీయా బేడియా ఏదని చెప్పిన తర్వాత కూడా ఎలక్షన్లు అయిన తర్వాత కూడా. సరే ఇవన్నీ మనం అంటే అందుకనే మన టంగ్ ఎంత మంచిదైతే సెంట్రల్లో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి మధ్య డిఫరెన్స్ చాలా తక్కువ ఉందండి. అందుకని సౌత్లో ఎలాగైనా సరే మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ఈ ప్రాంతీయ పార్టీని కలుపుకుంటే కానీ అక్కడ విన్ అవ్వలేము అనేది ఒక మెయిన్ అవేలో కనుక బీఆర్ఎస్ని కనుక మెర్జ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే రాజుగారు, మీ ఊరికి మా ఊరు ఎంత దూరం, మా ఊరికి మీ ఊరు అంతే దూరం. కేసీఆర్ గారు ఎందుకు మరి గారి తప్పారో తెలియదు, కానీ ఎందుకు ఆయన రూట్ మార్చుకున్నారో తెలియదు, కానీ ఆయన వైఖరిలో, ఆయన విధానాల్లో చాలా ఊహించినటువంటి మార్పులు వచ్చినాయి. ఆయన తెలుగుదేశం పార్టీలో నాయకత్వం ఇచ్చి, తెలుగుదేశం పార్టీలో మంత్రి అయి, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన బీఆర్ఎస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి వర్గ శత్రుత్వం కానీ, వర్గ విభేదాలు కానీ ఏమీ లేవు. 2014 ఎన్నికల ముందు కూడా సరే వాళ్ళ
ఆ రోజు ఉన్నటువంటి స్టేట్ బైఫర్కేషన్ స్టాండ్స్ ఎవరి వాళ్ళవి ఉన్నాయి. కానీ 2014 తర్వాత ఊహించని విధంగా ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి, తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన ఆ రాష్ట్రానికి వెళ్ళటం, ఈయన రాష్ట్రానికి వెళ్ళటం, తర్వాత ఆ జరిగినటువంటి కాలక్రమంలో ఎందుకనో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామని చెప్పని ఆయన శపథం చేయటం, రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి చర్చకి రావటం, రిటర్న్ గిఫ్ట్ సారాంశం విషయంలో ఆయన అగ్రెసివ్గా వెళ్ళటం. సరే, ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక పెద్ద గ్యాపు జగన్మోహన్ రెడ్డి గారు దూరటం, ఆయన అడ్వాంటేజ్గా తీసుకోవటం, ఇక ఈ పరిణామ క్రమంలో వాళ్ళు ఒక ట్రావెల్ చేయటం. అదే చంద్రబాబు నాయుడు గారితో కనుక ఈరోజు కేసీఆర్ గారు బాగున్నట్లయితే ఇప్పటికీ కేసీఆర్ గారికి ఢిల్లీలో గేట్లు తెరిచేసి ఉండేవాళ్ళు. మోదీ గారికి దగ్గరికి కేసీఆర్ గారు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళగలిగేవాళ్ళు, అవునా? కానీ ఆయన ఎందుకో ఒక వివాదం వచ్చినప్పుడు ఆయన శత్రువుగా తీసుకెళ్ళిపోయాడు కేసీఆర్ గారు. శత్రువుగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కానీ ఆయన రెండవసారి గెలిచిన తర్వాత, ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి యాక్సిస్ వచ్చిన తర్వాత వారు ఎందుకో ఒక్కసారిగా వారిలో ఈ రెండు రాష్ట్రాలు మా కనుసన్నల్లో, మా చెప్పు చేతల్లో ఉంటాయనేటువంటి భావనతో ప్రజల అభీష్టం మేరకు కంటే ప్రజల వ్యతిరేక భావనలోకి వీళ్ళు వెళ్ళిపోయి ఘోర పరాజయాలని పొందినటువంటి పరిస్థితి. సరే, దీనికి చాలా అంశాలు ఉన్నాయి, మనం చెప్తా పోతే. కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారండి. ఇప్పుడే బీజేపీలో మాత్రం మేము విలీనం చేయము అని కూడా ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. పొత్తు పెట్టుకోవటం వేరు, విలీనం వేరు. నేను అంటుంది విలీనం జరగదు అంటున్నాను. పొత్తు పెట్టుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 70-80% పొత్తు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏం సుధాకర్, ఫైనల్గా ఏమంటావు? అంతే సార్, ఇదంతా పరస్పర అవగాహన అవసరాల కోసం ఏర్పడే పొత్తు. వీళ్ళకి బీఆర్ఎస్ లకు అర్జెంటుగా కావాల్సింది కవితను తీసుకురావాలి. తెలంగాణలో వారిపైన జరుగుతున్న విచారణలకు బీజేపీ నుంచి కొంత సహకారం అందించాల్సి ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీకి ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ని విలీనం చేసుకోవాల్సిన అవసరం ఒకటి లేదు సార్. మీరు ఇంతకుముందు అన్నట్టు బీఆర్ఎస్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ బలగం, అదేవిధంగా ఆర్థికంగా అనేక రకాలుగా బలంగా ఉన్న పార్టీ కాబట్టి దాన్ని విలీనం చేస్తారని భావించడానికి లేదు సార్. పొత్తు అంటే కలిసి పనిచేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికిప్పుడు పొత్తు అయినా ఉన్న ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, దానికి సంబంధించి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఈ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. దానికి బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందా లేదా చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు పార్టీని విలీనం చేస్తారని అయితే భావించడానికి లేదు సార్. చాలా మంది నాయకులు సార్, మీరు ఇంతకుముందు అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు, కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి, అదేవిధంగా చాలా మంది కనుమోలి రాజా, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది జైలు జీవితాన్ని గడిపారు. వాళ్ళు జైల్లో ఉన్నారు, బయటకు వచ్చారు, మళ్ళీ రాజకీయాల్లో రాణించిన పరిస్థితి ఉంది. కాబట్టి కవిత కూడా ఇప్పుడు కాకుండా ఇంకా 1-2 నెలలకైనా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కవిత కోసం పార్టీని ఫనంగా పెట్టి 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీని పూర్తిగా ఫనంగా పెట్టి బీజేపీలోకి విలీనం చేస్తారని భావించడానికి అయితే లేదు సార్.